నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ నమస్తే. గారు. ఏంటో నాకు అనిపిస్తూ ఉంటుంది, ప్రపంచం మొత్తం మీదకి మీకు నాకు తప్ప అందరికీ సన్నం అవ్వాలనే ఆలోచన అయితే ఉంది బుర్రలో. అయ్యను లేదు పక్కన పెడితే అవును. నాకు అనిపిస్తుంది. నాకు తెలిసి మీరు ఎప్పుడు సన్నం అవ్వాలని అనుకోలేదు. నేను కూడా ప్రయత్నించను. అంటే మేము ఎక్కడ తగ్గం. అదే ఎక్కడా తగ్గరు మీరు. మరి. కానీ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి వాళ్ళు సన్నగా ఉంటే జీరో సైజ్ ట్రై చేయాలన్న ఒక ఆలోచన. స్లిమ్గా మంచిగా కనిపించాలని అందరికీ ఉంటుంది, తప్పేమీ కాదు. ఈ ఆలోచన నేపథ్యంలో రకరకాల డైట్స్ ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది హెర్బల్ అంటారు, కొంతమంది ఆయుర్వేదిక్ అంటారు, మరి కొంతమంది హోమియోపతి అనొచ్చు, కొంతమంది ఇంకో ట్యాబ్లెట్స్ ఏదో అంటారు, కొంతమంది ఫుడ్ కంట్రోల్ అంటారు. ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఇక చూసుకో, మనం డైటీషియన్స్ చెప్పే మాటలు వింటుంటే ఎప్పుడూ వినలేని కొత్త కొత్త మాటలు వింటూ ఉంటాం. మెటబాలిజం అంటారు, ఇలా బ్యాలెన్సింగ్ చేయాలంటారు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. అనర్గళంగా 10 నిమిషాలు మాట్లాడొచ్చు నేను దీనికి సంబంధించి. రకరకాల డైట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి కదా మనకి. సో ఇలా డైట్ చెప్పే వాళ్ళలో కొంతమంది ఫేమస్ అయ్యారు. వాళ్ళలో ఒకరు వినీలా గారు. ఆమె ఏదో డైట్ చెప్తారు, ప్రతిదీ కొలతలే. ముఖ్యంగా సెలబ్రిటీస్ వెళ్తున్నారు ఆమె దగ్గరికి. వాళ్ళందరూ కూడా మేము చాలా సన్నమయ్యామంటూ వీడియోస్ చేస్తున్నారు. బట్ ఇంకొక పక్క నుంచి వినీలా డైట్ అంతా పెద్ద ఫ్రాడ్, ఆమె మోసం చేస్తున్నారు అనేది కూడా బాగానే ప్రజల్లోకి వెళుతుంది. ఓకే, మీరేం చెప్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పర్సనల్ ప్రాబ్లము నీకు తెలిసిందే. యాక్చువల్గా చెప్పాలంటే ఇన్నేళ్ళ నుంచి చూస్తున్నావు కాబట్టి. మొన్న కదా నేను ఐకి సర్జరీ చేయించుకున్నాను. అవును. అంతకుముందు కళ్ళజోళ్ళ మోజు ఉండేదిగా. గోవాకి వెళ్ళినప్పుడల్లా ఒక 10-20 ఫ్రేమ్లు కొనడం, వాటికి అన్ని హ్యాబిట్స్కి వెళ్ళి అద్దాలు వేయించుకోవడం, అవి పూర్తిగా వాడామో లేదో అనేలోపు మళ్ళీ వెళ్ళి ఇంకో ట్రిప్కి వెళ్ళి మళ్ళీ తెచ్చుకోవడం. అవును. కనీసం ఉన్నాయి ఒక 5-6 అరల నిండా కళ్ళజోళ్ళు ఉన్నాయి. ఇప్పుడు నాకు ఆపరేషన్ అయింది, అవన్నీ ఏం చేయను. నిజమే. ఎంత మంచి మంచి ఫ్రేమ్స్ తెలుసా. అవును. ఇప్పుడు ఏం లేకుండా సింగిల్ ఫ్రేమ్ పెట్టుకొని రోజు కూర్చుంటున్నా. అవి చూసినప్పుడల్లా ఒక బాధ. అయ్యో, అనవసరంగా ఆపరేషన్ చేయించుకున్నానా? సీరియస్లీ మరి. మరి అదొకట. అంటే ఖర్చు చూసావా, ఖర్చు విషయంలో కూడా కన్విన్స్ అవ్వట్లే నేను. అవన్నిటికీ కొన్ని లక్షలు అయ్యాయి. ఇదేమో 1,50,000తోనే పోయింది అంతే. అదేంటో మరి అవన్నీ ఏం చేయాలని. నెక్స్ట్ ఇంకొక బాధ, ఒకేసారి వెళ్ళినప్పుడల్లా బల్క్గా ఇన్ని ఫ్లోరల్ ప్యాంట్స్ తెచ్చుకుంటా. నీకు తెలుసు. అవును. ఎక్కడి నుంచి వస్తే పూల ప్యాంట్లు అంటా నేను. బల్క్లో కొనుక్కొని వస్తా. అవన్నీ వాడేలోపే మళ్ళీ వెళ్తానా, మళ్ళీ బల్క్ తెచ్చుకుంటా. ఇప్పుడు సడన్గా సన్నబడిపోయాను అనుకో, అవన్నీ ఏం చేసుకోండి నేను. అందుకని సన్నబాబరా. అదే అంటున్నా బేసిక్గా. అలాంటప్పుడు నెక్స్ట్ టైం వెళ్తున్నప్పుడు ఏం చేస్తారంటే, కొనకుండా రమ్మంటావు. నో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లార్జ్ వస్తుంది అనుకోండి, మీడియమో స్మాల్లో తెచ్చుకోండి. తగ్గకపోతే తగ్గండి. ఒకవేళ అవి తగ్గండి. వేస్ట్ అయిపోతాయి కదా. వాటిని చూసినప్పుడు మీకు తగ్గాలన్న ఆశ ఉంటుంది కదా. సో ఆ రకంగా అదేంటో అట్లా అయిపోయింది. ఈసారి ఆ పని చేయండి, సగనం అవుతారు. సో వాట్ ఎవర్. ఇకపోతే చాలామందికి లావు తగ్గాలనే కోరిక ఉండడం వల్ల డైటీషియన్స్ని, న్యూట్రిషన్స్ని కలుస్తున్నారు. కొంతమంది లైపోసెక్షన్ చేయించుకుంటున్నారు. అంటే ధైర్యం చేసి ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అమ్మో ఏదైనా అయిపోతుంది ఏమైనా భయపడి చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు. అవును. ఒక్కొక్కరిది ఒక్కో పద్ధతి. కొంతమంది ఆయుర్వేదం, కొంతమంది హోమియోపతి, కొంతమంది ఇంకేవో, కొంతమంది ఫ్యాట్ బర్నర్స్, డిఫరెంట్వి తీసుకుంటారు. కొన్ని చెట్లు మెషిన్లు పెట్టేస్తారు పొట్టకి, దానికి దీనికి సన్నమైపోతా ఉంటే ఇట్లాగా. ఏదో ఇస్త్రీ పెట్టబెట్టి ఇట్లా లైపోసెక్షన్ అని. అమ్మో ఏదో చూసా, ఇట్లా ముగ్గులేసి సూది పెట్టి ఇట్లా అంటారు. అది భయం వేసింది. ఇలాంటివన్నీ చూసిన తర్వాత అంటే చాలా వచ్చాయి ఈ రోజుల్లో. మన టెక్నాలజీ ఇంత బాగా డెవలప్ అయింది కాబట్టి. నేను ఒక విషయం చెప్తా విను. నీ ఒంటిని ముట్టుకునే హక్కు డెర్మటాలజిస్ట్కి తప్ప ఇంకెవరికి లేదు. తలని ముట్టుకునే హక్కు కూడా దానికి సంబంధించిన ట్రైకాలజిస్ట్కి తప్ప ఇంకెవరికి లేదు. యాక్చువల్గా బ్యూటీ పార్లర్స్కి వెళ్తే నువ్వు లేపనాలు పూసుకునే సౌలభ్యం నీకు ఉంది, కానీ దే షుడ్ నాట్ ట్రీట్ యూ క్లినికల్లీ. నీకు గ్లూటాథియాన్ ఇంజెక్షన్లు ఈ మధ్య క్లినిక్ల్లోనే ఇచ్చేస్తున్నారు. నిజమే? అవి పనిచేస్తాయా? గ్లూటాథియాన్ ఇంజెక్షన్స్ పనిచేస్తే 8 to 10 సిట్టింగ్స్కి మంచివి తీసుకోవాలి. ఐడియా ఉందా మీకు దానికోసం? ఐ నో దట్. తెలుసు. తీసుకున్నారు ఎప్పుడైనా? అబ్బే చిచి లేదు, నాకు భయం అమ్మా ఈ సూదులు గీదులు అంటే. నేను అందుకనే అవి కూడా చాలా చార్జ్ చేస్తున్నారు అంటున్నారు కదా డబ్బులు. తీసుకోండి. నీకు అలా కావాలి అనుకుంటే సూదులు వద్దు, సూదులే బాగా పనిచేస్తాయి. వద్దు అనుకుంటే పిల్స్ అవి తీసుకోవచ్చు. టాబ్లెట్స్ అది 1000 mg ఉండేవి, గ్లూటాథియాన్ సంబంధించి ఉంటుంది. అవి వేసుకొని రోజు ఇంత తాగుతూ ఉంటే దానికి కాంబినేషన్లో విటమిన్ సి వేసుకుంటే ఏదో అవుతుంది. ఓకే.
సరే అదొక సోది. అండ్ నౌ ఇంకొకటి, ఇప్పుడు నీకు బరువు తగ్గడానికి లైపోసక్షన్ మిషన్స్ పెడుతున్నారు కదా, అదంతా నువ్వు ఇవ్వకూడదు. నువ్వు క్లినికల్గా డాక్టర్వి కానప్పుడు అవన్నీ చేయకూడదు. ఈ డెర్మటాలజిస్ట్ ఉంటారు కదా, అవును. వాళ్ళు చేయొచ్చు కదా, వాళ్ళు ఎంబీబీఎస్ ఏమైనా చేసిన చేయొచ్చు. తర్వాతే కదా. ఏమైనా చేయొచ్చు అవును. డెర్మటాలజిస్ట్. ఉమ్. ఈ డెర్మటాలజిస్ట్ కాస్మెటాలజిస్ట్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాస్మెటాలజిస్ట్ కూడా చేయొచ్చు. ఈజ్ అ సర్టిఫైడ్ కాస్మెటాలజిస్ట్. ట్రీట్మెంట్లు ఇస్తారు వాళ్ళు. కాస్మెటిక్ ట్రీట్మెంట్స్. ఇప్పుడు డెర్మటాలజిస్ట్ అనేవాళ్ళు ప్రాపర్ ఛానల్ నుంచి వెళ్ళినట్టు, అంటే ఎంబీబీఎస్ చేసి ఆ తర్వాత డెర్మటాలజీ చేసినట్టు వాళ్ళు అన్ని చేస్తూ ఉంటారు. అండ్ మనం కాస్మెటాలజిస్ట్కి వచ్చేసరికి వాళ్ళకి ఎంబీబీఎస్ ఉండాలి అన్న రూల్ లేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు హెచ్కే పర్మనెంట్ వాళ్ళు ఉన్నారా, నేను అక్కడ వాళ్ళు దాకే ఎంబీబీఎస్ వస్తా. దగ్గర నుంచి కాదు వస్తా వాళ్ళు. అక్కడ దాకా కూడా వస్తా. ఫస్ట్ వీళ్ళని కంప్లీట్ చేసేది. ఓకే. సో ఇలా క్లినికల్గా నీకు సర్టిఫికేట్స్ లేనంత వరకు నువ్వు ఇలాంటి ట్రీట్మెంట్లు ఇవ్వకూడదు. ఈవెన్ హైడ్రా ఫేషియల్ కూడా పార్లర్లో చేయొద్దు. అవును. అది కూడా డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలి. కానీ పార్లర్లో చేసేస్తున్నారు. హైడ్రాడర్మాబ్రాషన్ కానీ, మైక్రోడర్మాబ్రాషన్ కానీ, లేకపోతే ఈ పీల్స్ కానీ, వాట్ ఎవర్. నువ్వు ఇంకొకటి మొహం మీద యాసిడ్లు, సాలిసిలిక్ యాసిడ్ వేసిన, రెటినాల్ వేసిన, హైరాలోనిక్ యాసిడ్ వేసిన, నియాసినమైడ్ వేసిన, సెరమైడ్స్ తీసుకున్న, గ్లైకోలిక్ పీల్స్ వేసిన, ఏహెచ్ఏ బిహెచ్ఏ బ్యాలెన్స్ పీల్స్ వేసిన, చాలా పేర్లు తెలుసు మీకు. నాకు తెలుసులే. సో ఇవన్నీ నువ్వు ఏం చేసినా సరే, వాట్ ఎవర్, నీకు హైరాలోనిక్ యాసిడ్ వేసిన డెర్మటాలజిస్టే పోయాల. అవన్నీ ఫార్మసీ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కాబట్టి, అంటే మందులు కాబట్టి నువ్వు ఇవ్వడానికి లేదు, యాక్చువల్గా పోయడానికి కూడా లేదు. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే, మనకి ఏంటంటే బ్రైడల్ స్టూడియో అని పేరు పెడతారు, అన్నీ చేసేస్తారు A to Z. అండ్ ఇంకొకటి, ట్రైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే నేను ఎత్తి ముట్టుకోవాలి. ఈ రోజుల్లో ఏంటంటే ఆ మిషన్ కొంటాడు, వాడి దగ్గర ఒక అసిస్టెంట్ ఉంటాడు, నేను కూర్చోబెట్టి ముగ్గులు వేసేసి నాటుతూ ఉంటాడు మొలకలు. చేయకూడదుమా. అవును, అందరు చేసేస్తున్నారు. సర్జరీ చేయాలి, ఎవడు పడితే వాడు కోసి కుట్లేయడానికి లేదు. అంతే. ఇలాంటి టైంలో అందరూ చేస్తున్నప్పుడు ఇదంతా కూడా ఇల్లీగలే. బట్ నో బడీ క్వశ్చనింగ్ దాట్. ఇప్పుడు వెనీలా దగ్గరికి వద్దాం. వెనీలా ఏమంటుందంటే, నా దగ్గర పండించిన ఆర్గానిక్ కూరగాయలనే మీరు కొనుక్కెళ్ళండి, తినండి అని చెప్పాల. పండించట్లేదు తన. మీకు లంచ్ బాక్సులు, టిఫిన్ బాక్సులు నేనే పంపుతాను, నా దగ్గర తీసుకోండి అని కూడా అనలా. ఈవిడ కొంచెం డిఫరెంట్. ఏం చేసింది, నీ తిండి నువ్వే తిను, నీకు నచ్చిన నువ్వే కొనుక్కో, ఏ టైంకి ఏది తినాలో నేను చెప్తా, ఎలా తినాలో చెప్తా, ఎంత తినాలో చెప్తా. నువ్వు తినేటప్పుడు నువ్వు తయారు చేసిన నీ వంటకం అంతా నాకు ఒకసారి ఫోటో పెట్టు, నేను దాన్ని మళ్ళీ రిప్లై ఇస్తాను. అమ్మా ఇది 3 ఉన్నాయి, ఒకటి తగ్గించు, ఇవి 2 ఉన్నాయి, ఒకటి పెంచుకో, నష్టం లేదు. ఈ పండు ఇక్కడ నుంచి లేపేసి 12:30కి తిను, కానీ ఇక్కడ ఈ ప్లేస్లో ఈ ఫ్రూట్ని యాడ్ చేయి, నీకు ఆ ఫ్రూట్ నచ్చకపోతే ఆల్టర్నేట్లీ ఇంకో 2-3 పేర్లు చెప్తా, ఇవైనా తిను. దిస్ ఈజ్ హర్ డైట్. టైం టు టైం నేను మానిటర్ చేస్తూ వస్తుంది నీకు. మళ్ళీ ఆ రకంగా ఈవిడ అందరికీ దగ్గర అయిపోయింది, ఎదిగింది. ఓకే. నేను ఇన్ని మిషన్లు కొనుక్కున్నా, కోట్లు ఖర్చు పెట్టా, ఒక్కడు తగ్గడానికి నా దగ్గర రావట్లా, ఆమె దగ్గర ఏముందని అక్కడికి వెళ్తున్నారని చెప్పేసి కుళ్ళు, కూచితనం, కుతంత్రం పెట్టి ఒకరు ఎదిగితే మనం తట్టుకోలేంగా. ఇది మోసము, పెద్ద నేరము, ఇది పెద్ద అది, పెద్ద ఇది అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టుగా కామెంట్లు చేస్తారు. అంటే ఆమె దగ్గర జాయిన్ అయిన వాళ్ళు ట్రీట్మెంట్ మీన్స్ తీసిన తర్వాత కొంతమంది నెగిటివ్గా చేశారు. ఎవరు నెగిటివ్గా చేయలేదు, జాయిన్ అయిన వాళ్ళు బయట వాళ్ళు చేశారు. తన దగ్గర జాయిన్ అవ్వడానికి లేదమ్మా, అదేం పెద్ద ఇన్స్టిట్యూట్ కాదు. టూ మచ్ కాస్ట్ తీసుకుంటా, నా ఇష్టం, నీకేంటి ప్రాబ్లం ఏంటి? అదే నీకు ఇష్టమైతారా లేకపోతే లేదు, నా బ్రాండ్ ఇంతే, నేను తీసుకుంటా. ఇప్పుడు నువ్వు ఇదే ఫ్రూట్ ఫేషియల్ని నువ్వు ఇంకో దగ్గర చేయించుకుంటే నీకు 10,000 అవుతుంది, ఇంకో దగ్గర చేయించుకుంటే 5,000 అవుతుంది, ఇంకో దగ్గర 500 అయ్యిద్ది. డిపెండ్స్ ఆన్ అంతే. దాన్ని నువ్వు క్వశ్చన్ చేయొద్దు. నేను మోసం, నా వల్ల నువ్వేమన్నా, నా డైట్ వల్ల ఏమన్నా రక్తం కక్కుకు చచ్చావా చెప్పు. నా డైట్ తిని నువ్వు అష్టవంకర్లు తిరిగిపోయావా? లేదే. ఇలాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఈ డైట్స్ ఎక్కువగా ఫాలో అయిపోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తున్నాయి అనేది కూడా ఒక, అది కాదు. ఇలాంటి వాళ్ళు ఉచిత సలహాలు ఇవ్వడం వల్ల మేము కొన్న మిషన్ల దగ్గరికి ఎవరు రావట్లేదని చెప్పి మిషన్లు కొన్న వాళ్ళందరూ కూడా ఒక యూనియన్గా ఏర్పడి, ఇది ఉండడం వల్లే మనకు బిజినెస్ అవ్వట్లేదు, ముందు దీన్ని దించితే మన దగ్గరకు వచ్చేస్తారు పరుగున. ఓకే. ఈ దీంతో ఆవిడ్ని డౌన్ చేయడానికి ట్రై చేశారు. ఎప్పుడు ఎవరికి కూడా నువ్వు ఒక మందు రాసి మందేసుకోమని చెప్పాల, ఓ సూది కూడా ఇలా
నా దగ్గరకు వచ్చి 4 రోజులు కూర్చొని నిన్ను ఏదో చేస్తా, రోజుకి ఇంత ఫీ అని కూడా చెప్పాల. పోపుల డబ్బాలో ఉన్నవే చెప్తూ ఉంటారు దట్స్ ఆల్. జీలకర్ర నీ ఇంట్లోనే తాగండి. నువ్వు ఉండు, నాకు జస్ట్ వాట్సాప్లో నువ్వు ఏం తింటున్నావో చెప్పు, నేను మానిటర్ చేస్తా. దట్స్ ఆల్. దీంట్లో నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అలా ఎదిగితే ఆమెను తొక్కాల్సిన అవసరం ఏంటి అంటే, నువ్వు డాక్టర్ విని ఇలా ఎందుకు అన్నావు అని అనింది. షాంఘై యూనివర్సిటీ నుంచి నాకు గౌరవ డాక్టరేట్ అందింది, అందుకు నేను డాక్టరేట్ తగిలించుకున్నాను తప్ప అదేం. నువ్వు వైట్ కోట్ ఎందుకు వేసుకున్నావు? ఇట్స్ ఎ డిసిప్లిన్. ఆ ఓకే. నీట్నెస్ అది చూస్తే మనకి ఆ ఫీల్ వస్తుంది, ప్లెజెంట్గా ఉంటుంది. నువ్వు రిసెప్షనిస్ట్ కూడా కానీ వేయచ్చు వైట్. ఎవరు పడితే వాళ్ళు వేసుకోవద్దు అంటారు కదా. డాక్టర్లకి పెటెంట్ ఏం లేదమ్మా, వైట్ డాక్టర్లే వేసుకోవాలని. షెఫ్ కూడా వేసుకోవచ్చు. అవును, వేసుకుంటారు. కాకపోతే ఆ డిగ్నిఫైడ్ లుక్ ఉంటుంది కదా, మనం మాట్లాడేటప్పుడు హంబుల్గా చక్కగా శారీ మీద అలా వేసుకొని కూర్చుంటే మాట్లాడుకుంటారు, నీట్గా ఉంటుంది. అది ఉన్నా లేకుండా పెద్ద విషయం కాదు, ఒకసారి 2 సార్లు వేసింది, అంతమించి ఏం లేదు. అవును. ఆ లుక్ అంతే, అంతమించి ఇంకేం లేదు. సో ఈవెన్ నెగిటివ్ చేయాల్సినంత అవసరం ఏం లేదు, ఊరికే చేస్తున్నారు. ఆవిడ ఎవరికి మందులు రాయలా, ఎవరికి డెర్మటాలజీ ట్రీట్మెంట్లు చేయాల, అండ్ ఎవరిని పోనీ ఈ మందు వేసుకోండి అని ఇవ్వాల, బిజినెస్ కూడా చేయాల. జస్ట్ తన సర్వీస్కి ఫీ తీసుకుంటుంది. చూద్దాం దానికి ఆమె కౌంటర్ ఏమి ఇస్తారో. థ్యాంక్ యూ.